నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్ తెలుగు. ఈనాటి వార్తా విశేషాలు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అరెస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు, కింద స్థాయి నుంచి ఎదిగారు. వైసీపీ విధానాల తరహాలో అక్కడ వ్యవహరించలేదు. ఆ రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అవకాశం ఇచ్చారు. టికెట్ ధర పెంపునకి వెసులుబాటు కల్పించారు. ఆయన సహకారంతోనే సినిమాల కలెక్షన్లు పెరిగాయి. సలార్, పుష్ప 2 వంటి సినిమాలకు భారీ వసూలు వచ్చాయి. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్ పూర్తిగా సహకరించారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతోంది. అల్లు అర్జున్ విషయంలో తెర ముందు వెనక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు. చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పు పట్టను. భద్రత గురించే వారు ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ కూడా అల్లు అర్జున్ కి ముందు చెప్పి ఉండాల్సిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గోటితో పోయినా గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, he came the hard way. It's a very tough leader and he's doing good. Sometimes you might like, but dislike certain aspects. Prati Nayakudlo, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, the immediate pending, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never not unlike previous regime. YCP regime lo leru akkada. YCP regime without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మనకు అనుకున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏమి ఇస్తా ఉంటే out of curiosity I asked them. I said, how much was the same ticket? Sir, you are the 75 rupees ticket which you going to sell now. మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే ఫుట్ఫాల్ ఎక్కువ ఉంది కానీ 5-10కి 25కి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆయన్ను సీఎస్ గా నియమిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా, సహజ వనరుల దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో చుండూరు వాసు, మాచెల్ల మోహన్ రావు, మాచవరపు జూలియన్ తదితరులు పాల్గొన్నారు. ముందుకురా. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు దాటిపోయింది. అనేక తప్పులు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా వచ్చింది కొత్త 6 నెలలు కాలేదు అని అనేకం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అనంటే 6 నెలలు కాదు, నిన్న కాదు, మొన్నే కదా గవర్నమెంట్ వచ్చింది అని. ఇవాళ ఆ చూస్తూ ఊరుకోవటం ఎంతకు బరి తెగించారు అంటే బోయినవారిపాలెం దగ్గర జేసీబీని సాక్షాత్తు తగలబెట్టుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అది ఒక పేపర్ వస్తే అది ప్రతిపక్ష పేపర్ అనుకోవచ్చు, అన్ని పేపర్లో కూడా కోడై కూసింది. ఏంటి దారుణం! సహజ వనరుల్ని ఈ రకంగా యథేచ్ఛగా చట్ట ప్రకారంగా దోపిడీ చేస్తా ఉన్నారు. చిన్న హెల్మెట్ లేకపోతేనే, లేకపోతే ఇంకోట్లే ఒక మైనింగ్ ఇసుక ట్రాక్టర్ లోడ్ ఎక్కువైందని ఆపేసేసి మైనింగ్ వాళ్ళు పట్టుకుంటున్నారే. లారీలు ఈ రకంగా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతా ఉంటే ఈ ప్రాంతానికి కనీసం ఇళ్లు కట్టుకోవడానికి కనీసం ట్రాక్టర్ 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండాల్సింది 4,000 రూపాయలు వెళ్ళింది.
ఎందుకు ఎంత తేడా రావాల్సి వస్తుంది? ఇసుక ప్రాంతంలో ఇసుక కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు కల్పించారు? మనం ఎన్నుకున్నది మనం ఇసుకని మనం కనీసం పంపిణీ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఇంకా ఏంటి ప్రజాప్రతినిధులు? మన కాపలా కావాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మనల్ని దోపిడీ చేస్తూ ఉంటే దోపిడీకి లైసెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు. మరి మోహన్ రావు గారు ఉల్లంఘించి దోపిడీ చేస్తున్నటువంటి దానిలో భాగంగానే ఈ రోజు చీరాల ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే అనుచరులు అట్లనే బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ అనుచరులు ఇద్దరు పోటీ పడి జేసీబీని ఈపురపాలెం స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జేసీబీని తగలబెట్టిన విషయం నిన్న ఈ రోజు కూడా పేపర్లో వచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఇసుక దోపిడీ పేరుతో జరుగుతున్నటువంటిది ఆర్థిక ప్రయోజనాలు సంపాదన కోసంగా వాళ్ళు ఎన్నికల్లో పాల్గొని ప్రజాప్రాతినిధ్యం కింద వచ్చారా, లేకపోతే ఆ విధమైనటువంటి పర్మిషన్స్ ని వాళ్ళ పార్టీలు కానీ లేదా భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఆ హక్కులు దఖలపరిచారా, లేదా ఓటేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇవాళ అయ్యా మమ్మల్ని దోచుకోండి, పర్యావరణాన్ని కూడా లెక్క పెట్టకుండా చట్టాలను ఉల్లంఘించి దాడి దోపిడీ కంటే ఎక్కువగా మీరు చేసేటటువంటి పనుల్ని మరి మేము ఆమోదిస్తున్నామని ప్రజలు మీకు ఆమోదించి ఓట్లు వేశారా అన్నది ఈ రోజు మన ముందు ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరి వాస్తవానికి ప్రజాప్రతినిధులు ఇద్దరికి సంబంధం లేకపోతే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి జరిగినటువంటి సంఘటన మీద ఆ నేరస్తులు ఎవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేయించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఆ వ్యక్తుల్ని ఇప్పటికే వాళ్ళు చర్యలు తీసుకుని అది మాకు సంబంధం లేదని ప్రకటన చేయాల్సిన పని లేదా? బాపట్ల జిల్లా చీరాల రహదారులు అండ్ భవనాల శాఖ అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమి నాయకులంతా మన చీరాల ఆర్ఎంబీ గెస్ట్ హౌస్ లో ఈ ప్రెస్ మీట్ పెడతాం జరుగుతుంది. ఎందుకంటే గడిచిన ఈ 6 నెలల కాలం నుంచి చీరాల చాలా ప్రశాంతంగా ఉంది. ఈ మధ్య కొంతమంది గత వైసీపీ ప్రభుత్వం కాలంలో దోచుకు తిన్న నాయకులు ఈరోజు సంకలు దూడుకుంటూ గిడాస్తంభం సెంటర్లో ప్రెస్ మీట్ పెడతాం జరిగింది పొద్దున. ఈ ప్రెస్ మీట్ లో కారణం లేకుండా ఎవరిదో ఇల్లు తగలబడిపోతే దానికి ఫలానా నాయకులు కారణం అని చెప్పి ఏలెత్తి చూపించటం ఇది మంచిది కాదు. ప్రజా నాయకులు అనేది ప్రజల కోసం మీరు పరిపాలన చేస్తే చాలా చీరాలు ఈరోజు ఉన్న ప్రశాంతత గడిచిన 30 సంవత్సరాల నుంచి లేదు. ఈరోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఉన్నారు. ఇసుక గురించి మాట్లాడుతున్నాడు ఒక పెద్ద మనిషి. వైసీపీ ప్రభుత్వంలో నేను 5,000 రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొనుక్కున్నా, అది సొంతం ట్రాక్టర్ వచ్చేది. ఈ రోజున 2,200 రూపాయలకి బతిమలాడి ఇంటికి వచ్చి ఆ కాంట్రాక్టర్ చేతులు పట్టుకుని బతిమలాడుతున్నాడు. ప్రతి చోట ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ప్రజలకు కూడా గుప్తంగా తెలుసు. అది తెలిసి కూడా చీరాలలో కొంతమంది బడా నాయకులు డబ్బులకు లొంగిపోయారో, మరి పదవులకు లొంగారో, మరి ఆస్తులకు లొంగారో తెలియదు. వాళ్ళు మిరపకాయ ఒలిసి ప్రజలకి కళ్ళల్లో కారం కొట్టే విధంగా మాట్లాడటం శోచ్యంగా ఉంది. దయచేసి మీ తప్పులు బయట పడతాయి అని చెప్పి ఎక్కడో డైవర్ట్ పాలిటిషన్ చేయొద్దు. చీరాలని మీరు ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొక 6 నెలలు గడిస్తే మీలాంటి నాయకుల్ని ప్రజలే తొక్కిపడేస్తారనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున, ఉమ్మడి కూటమి తరఫున మేము గుప్తంగా కాదు కంఠం విప్పి చెబుతున్నాము. ఖబర్దార్ ఇంకోసారి ఎంపీ మీద గాని చీరాల మద్దులూరు మానకొండ మీద గాని మీరు ఏలెత్తు చూపించారంటే మీ మర్యాదలు మీ ఇంట్లో మీ ఆడవాళ్లు చేస్తారనేది మేము మనవి చేసుకుంటాం. బాపట్ల జిల్లా చీరాల ముక్కురం పార్కు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కోరుతూ సిపిఎం వివిధ వామపక్ష ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అతనిపై రాజద్రోహం, దేశద్రోహం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాపాడుకుందాం లౌకిక రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, మతోన్మాది అమిత్ షా, మనువాది అమిత్ షా, మతోన్మాది అమిత్ షా. 100 మంది రండి.
కాదనేటువంటి వామపక్ష పార్టీలు, వివిధ దళిత బహుజన పార్టీల నాయకులు, సోదరులు, మిత్రులారా, అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడారు. ఎందుకని అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ మనందరికీ తెలుసు, ఇది మతోన్మాద పార్టీ. దేశంలో కుల మత భేదాలు, మతత్వంతో ఆ పార్టీ చిరకాలం అధికారంలో కొనసాగాలి. అలా కొనసాగాలి అంటే ఇతర మైనారిటీ మతాలని, ఆ మతాలకి లేకపోతే బడుగు బలహీన వర్గాలకి రక్షణగా ఉన్నటువంటి మన దేశ రాజ్యాంగాన్ని తోలనాడాలి. ఈ రాజ్యాంగం ఇంతకు ముందే చెప్పారు. గత ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్ ను ఉద్దేశించి అవమానకరంగా, అవహేళనగా మాట్లాడిన సందర్భాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ పార్టీకే అంబేద్కర్ అంటే ఒక ద్వేషం ఉందనేటువంటిది గతం నుంచి మనం అనేక సంఘటనలు చూశాం. అసలు ఒక దళితుడి పేరు మీద రచించిన రాజ్యాంగాన్ని కూడా మార్చేసి ఒక బ్రాహ్మణుడి చేత రాజ్యాంగాన్ని రాయించుకోవాలని గతంలో వాజ్పేయి నాయకత్వంలో ఒక కమిటీని కూడా వేయటం జరిగింది, రాజ్యాంగ రచన కమిటీ అని. ఆనాడు దేశవ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు చేసి పెద్ద ఆందోళన లేవనెత్తడంతో దాన్ని సర్దుకున్నారు. గౌరవాన్ని, ఆయన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సానుకూలత అంశాలని చూసి బీజేపీ గవర్నమెంట్ ఓర్చుకోలేకపోతా ఉంది. అందువల్ల ఇప్పుడు ఈ అమిత్ షాని తను చేసిన చర్యలకు గాను అతన్ని రాజీనామా చేయమనడం కాదు, అతని ప్రభుత్వం నుంచి, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక ప్రజలంతా జరుగుతున్న సంఘటనల్ని గుర్తించి దానికి అనుగుణంగా సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల ప్రముఖ సదర్ ల్యాండ్స్ గ్లోబల్ సర్వీసెస్ కి 103 మంది విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా తెలియజేశారు. సదర్ ల్యాండ్ గ్లోబల్ సర్వీసెస్ కి వారు 2025 సంవత్సరం ఇంజనీరింగ్ పూర్తి కాబోయే విద్యార్థులకి వర్చువల్ పద్దతి ద్వారా నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 103 విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమరతూరుకి చెందిన కొత్తపల్లి పరిపూర్ణయ్య, సూర్యకాంతమాంబ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో అమరతూరులోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వారికి ఎలవరు రోడ్డు వెంబడి ఉన్న సంచార జాతులకి చెందిన ఎస్టీలకి చలికాలం దృష్టిలో పెట్టుకుని దుప్పట్లను పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఎన్టీఆర్ కాలనీలో నిర్వహించారు. వాళ్ళకి ఇచ్చారుగా గెలుపు లేకుండా బిస్కెట్ ప్యాకెట్ మరి మనం ప్రతి సంవత్సరం 2000 మందికి ఉడతా భక్తిగా సహాయం చేయాలనే దానిలో ఈ సంవత్సరం చివర కాబట్టి ఈ సంవత్సరం చివర మరి 2000కి పూర్తి అవటానికి ఇక్కడ ఎలవరిలో ఉన్న ఎస్టీ కాలనీ వీళ్ళంతా కూడా మరి చాలా మీద ఉంటారు. పాపం బాగా చలిగా ఉంటుంది, మొన్న వర్షాలు అప్పుడు కానీ ఆ 10 సంవత్సరం ఏదో కార్యక్రమం వీళ్ళకి ఇస్తుంటాం. అంతకుముందు కూడా రగ్గులు, పిల్లలకు బట్టలు అట్టిస్తుంటాం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన అమర్తలూరు గ్రామంలో అనేక మందికి మరి అనేక దేవాలయాలకు కానీ వాటికి కానీ సహాయం చేసిన కొత్తపల్లి పరిపూర్ణయ్య, సూర్యకాంతమ్మ మాంబ జ్ఞాపకార్థం ఈ బట్టలు ఇవ్వడం జరుగుతుంది, ఈ దుప్పట్లు. దీంట్లో కారణం ఏంటంటే ఆ పూర్ణయ్య గారి కుటుంబం
మరి వారి చిన్నబ్బాయి భాస్కరరావు గారు, కోడలు శాంతకుమార్ గారు మన గ్రామంలో చెట్లు పెట్టడం కానీ, అట్లాగే హాస్పిటల్లో పని కానీ, అట్లా మరి ఆ పరిధిలో ఆమె మహిళ అయినా కూడా శ్మశానానికి అభివృద్ధికి కానీ అట్లా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లాగే వారి రెండో కుమారుడైన సుబ్బారావు గారి అబ్బాయి మరి శివాలయానికి కానీ 15 లక్షలు, అట్లాగే రథానికి ఏదైనా కుటుంబం 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు ఈ గ్రామంలో. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల గ్రామాల్లో ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని అమృతలూరు ఎస్ఐ జానకి అమరవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమృతలూరు మండల ప్రజలందరికీ నమస్కారం. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే రేపు 31వ తారీఖు కాబట్టి అందరూ కూడా నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవాలి. అదేవిధంగా ఎవరు కూడా చట్టాన్ని అతిక్రమించి చేయకూడదు. ముఖ్యంగా కుర్రకారు అతి వేగంగా ర్యాష్గా బండ్లు నడపడం కానీ, మద్యం సేవించి బండ్లు నడపడం కానీ, దారిన పోయే ఆడవాళ్ళని కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కంపల్సరీ వారి వాహనాలను సీజ్ చేసి చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరి ఇళ్ల దగ్గర వాళ్ళు కేకులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని సంతోషంగా కుటుంబాలతో గడపాలి. కానీ రోడ్ల మీదకి వచ్చి నేను ఇలా పై చెప్పిన విధంగా చేస్తే మాత్రం అందరి మీద కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో గిరిజన మహిళలకి, వృద్ధులకి దుస్తులు పంపిణీ ఆశించకుండా చేసేదే నిజమైన సేవ అని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీస్రావు తెలిపారు. కరుణ జీవన్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకి దుస్తులు పంపిణీ చేశారు. ఈరోజు కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా లంకాలో దగ్గర ఉన్న కొన్ని గిరిజన కుటుంబాలకి దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము. గతంలో కరుణా జీవన్ మినిస్ట్రీ ద్వారా ఎంతో నిరుపేదలకు మా వంతుగా మేము సహాయం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా సంవత్సరము ఈయన ఆఖరణలో పేద ప్రజలకు మన వంతుగా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో కనపర్తి రాజారావు గారి సహకారంతో ఈ నెలలో కొన్ని కుటుంబాలకు మనం వస్త్రాలు, చిన్నపిల్లలకు మరి రొట్టె అవి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చెప్పేది, నేను గిరిజన పిల్లలను చదివించుకోండి, మీరు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని వాళ్ళందరినీ కోరి ఉన్నాము. చక్కగా పిల్లల్ని చదివించినట్లయితే ప్రభుత్వం యొక్క సౌకర్యాలను ఉపయోగించుకొని పిల్లల్ని చదివించుకున్నట్లయితే వారు మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. సమాజంలో కూడా మరి కొన్ని వర్గాలు, ఉన్నతమైన వర్గాలు ఇలాంటి గిరిజనుల్ని ప్రోత్సహిస్తూ మన వంతు మనం సమాజంలో వారికి చేయూతనిస్తూ వారిని కూడా సమాజంలో సమాజ స్థాపనకు వారిని కూడా మనం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చిన్న కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. కొల్లిపర మండలంలో బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామానికి చెందిన పెనుయల్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం రెవరెండ్ గుమ్మడి రత్నప్రకాష్, గుమ్మడి యేసురత్నం వారి కుటుంబ సభ్యులు క్రిస్మస్ సందర్భంగా పేద ప్రజలకి వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొల్లిపర గ్రామస్తులు, సంఘ కాపరులు, పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. ప్రార్థనా పరులున్నారని, మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారని చెప్పని నమ్ముతున్నా. ఎందుకంటే మీ సత్ప్రవర్తన బట్టి. మరి ఇక్కడ మా రత్న ఎమ్మెల్యే రత్న ఈ ఊరు నుండి తోటవారిపాలెం మరి కోడలుగా వచ్చి మళ్ళీ పాస్టమ్మ గారు కూడా ఇక్కడ ప్రత్యక్షం అవటం చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఆ 2 మాటలు ఏంటంటే పనికొచ్చే మాటలే కానీ వ్యర్థమైన మాటలు మాత్రం కాదు. నవంబర్ 27వ తారీఖున సెమీ క్రిస్మస్ అని స్టార్ట్ చేశాం. చీరాల నడి సెంటర్లో సెమీ క్రిస్మస్ని 27న స్టార్ట్ చేశాం. నవంబర్ 27. డిసెంబర్ 25కి అయిపోతుంది. అవునా? క్రిస్మస్ ఎప్పటికి అయిపోతుంది?
డిసెంబర్ 25 అయిపోయిన తర్వాత డిసెంబర్ 28న నేను వెళ్తా ఉన్నాను. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటారంటే, దేవుడు మాకు తోడుగా లేడు, మాకెన్ని కష్టాలు, ఈ కష్టాలు రోగాలతో తట్టుకోలేకపోతున్నాం, ఈ భయం వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. నాకు అర్థం కాలేదు. ప్రక్కనోడు చెప్తున్నాడు, మీ ఆయన లేచిన కాడ నుంచి అన్నాడు. ఇదేంటి బాబు అన్న, పేకాటేగా, పేకాట ఆడుతాం, లెగిస్తే పేకాట, నువ్వేం తీసుకొచ్చి పెడతావు, ఇంకెట్ట బాగుంటుంది? దేవుని సంధికి వెళ్ళకుండా నువ్వు ఆయన్ని ప్రోత్సహిస్తున్నావు, దీనికి ప్రోత్సహిస్తున్నావు కానీ దానికి ప్రోత్సహించట్లేదు ప్రభు సన్నిధికి వెళ్ళడానికి. ఇంకా నువ్వు అంటున్నావు, ఏమంటున్నావు అంటే దేవుడు మాకు తోడుగా లేడు అని చెబుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్టు చెబుతున్నది. బైబిల్ అందులో ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆహాజుతోటి భయపడిపోతా ఉన్నప్పుడు ఆయనతోటి యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటే ప్రతిగా వచ్చినవాడు, దేవునికి ప్రతిగా వచ్చినవాడు. ఆయన దైవజనుడు, దేవునికి మనిషికి మధ్యవర్తి. ఆయన దేవుడు చెప్పాడు, అహాజు దగ్గరికి వెళ్ళి మాటలు చెప్పు, చాలా భయపడిపోతున్నాడు, వారి మీదకి యుద్ధం వస్తుంది, ఆ చాకిరేవ దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పండి, వాళ్ళని చంపేస్తారనే భయంతో ఉన్నారు, గనుక ఈ మాట చెప్పు అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. దేవుడు యెషయాతో చెబుతున్నాడు. యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షణ, యెహోవా రక్షిస్తాడు అని పేరుకు అర్థం. అది క్రీస్తుకు పూర్వం 759 697 సంవత్సరాల మధ్యలో రాజ్యం చేస్తున్న మనిషి. అక్కడ ఆయన దుష్టకాలంలో ఆ ప్రభుత్వం చేస్తూ ఉన్న సమయంలో ఈ యెషయాని ఏం చేశాడంటే అటుకు ప్రక్క చెక్క, ఇటుకు ప్రక్క చెక్క పెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.